ఆ గ్రంథాలయాలు కనీసం 500-600 గ్రంథాలయాలకి, గ్రామీణ గ్రంథాలయాలకి సొంత బిల్డింగ్లు ఉన్నాయి. కానీ గ్రంథాలయాలు మూసేసే పరిస్థితిలో ఉన్నాయి. వాటిని వైబ్రేట్గా చేయడానికి నేను ఒక 3 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా వస్తే ఆయనకు విన్నపం చేసింది. ఆయన అప్పుడు ఆమోదించారు, కానీ అమలు జరగలేదు. అదేమిటంటే ఆ గ్రంథాలయాల్ని విద్యాశాఖలో ఉన్నాయి, వాటి సాంస్కృతిక శాఖలో తీసుకొని వాటిని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలు అభివృద్ధి చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న ఒక కళాకారుడికి తను కూర్చోడానికి ఒక చోటు ఏర్పడుతుంది. కళాకారులు, కవులు, రచయితలు అందరూ చేరడానికి ఒక ప్లేస్ ఏర్పడుతుంది. అది జిల్లా స్థాయిలో ఒక గ్రంథాలయం ఉంది, మండల స్థాయిలో ఒక గ్రంథాలయం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శాఖ అద్భుతమైన వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పి ఆ రోజు బుద్ధప్రసాద్ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఉన్న సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇమీడియట్గా ఆ స్టేజ్ మీద డైరెక్టర్ గారు పిలిచి, కల్చర్ గారిని పిలిచి దాన్ని అమలు చేయమని చెప్పారు. కానీ ప్రభుత్వంలో వాటిని పర్సూ చేసేంత శిక్ష సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు కాదు. మా గొంతు చాలా చిన్నది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక వ్యక్తి మాకు అభిమానం అవటం వల్ల మా గొంతు విలువ పెరిగింది. అందుకని ఇలాంటి క్రింద సూచనలైనా అమలు చేయమని, దానివల్ల గ్రంథాలయ పునరుజ్జీవనం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చిన్న స్టెప్పే, దానివల్ల గొప్ప యంత్రాంగం కల్చర్కి ఏర్పడుతుందని చెప్పి వారికి వినిపిస్తున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తక మహోత్సవం ప్రారంభమైందని ప్రకటిస్తారు. జ్యోతి ప్రజ్వలన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 35వ విజయవాడ పుస్తక మహోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. అత్యంత వేగంతో బలమైన పవనాలు వీచాయి. వారి రాకతో అంజనాదేవి పుత్రుడు అనిపించుకున్నారు. అయితే ఒక శక్తి కనిపిస్తోంది. అది వారాహి అమ్మవారు, విజయవాడ కనకదుర్గమ్మ, పిఠాపురం పురుహోతిక అమ్మలు నడిపిస్తున్న శక్తియే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏం కావాలో, ఏ అవసరమైతే ఉంటుందో వెంట ఉంటారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం సినిమాల్లో వారిని పవర్ స్టార్ గా చూసాం. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ అభిమానుల ఇప్పుడు మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం అందరూ స్టాండింగ్. మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి. ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు పుస్తకానికి ప్రాధాన్యం ఇచ్చినాయి. ప్రపంచంలో అత్యున్నత విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఫిన్లాండ్ అంత గొప్ప విద్యా విధానం ఎందుకు అంటే వాళ్ళు చదువుని అంటే పుస్తకాన్ని ఒక భాగం చేశారు, కరికులంలో ఒక భాగం చేశారు. అందుకని అట్లా వచ్చినాయి. అనేక యూరోపియన్ దేశాలు, అమెరికాలో కూడా అంతే. అమెరికాలో ఇప్పటికి కూడా ఒక గ్రంథాలయ వ్యవస్థ పటిష్టంగా ఉంది, పుస్తకం పటిష్టంగా ఉంది. చాలామంది ప్రముఖులు బాగా చదువుతున్నారు, ప్రముఖులు రాస్తున్నారు. బరాక్ ఒబామా 2 సార్లు అమెరికా అధ్యక్షుడై పుస్తకం రాసి తన రాయల్టీలే కొన్ని కోట్ల రూపాయలు తనకు వస్తున్నాయి. పుస్తకాన్ని అమితంగా ప్రేమించారు. అందుకని ఆ జాతులు సజీవంగా ఒక కల్చరల్ ఫ్లో అది సాగుతూ ఉన్నాయి. అందువల్ల మనకి వాళ్ళ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సోషల్ స్టడీస్ పూర్తిగా దూరం అవుతుంది. నేను చాలా కాలం జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను. అనేక మంది విద్యార్థులు, నవతరం విద్యార్థులు మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు చదవటం పూర్తిగా మానేసినటువంటి దృష్టాంతాలు మాకు చాలా తెలుస్తూ ఉన్నాయి. పుస్తకాలు అసలు చదవటం లేదు. డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి ఒక్క పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు. ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి పుస్తకాన్ని మనం ఆదరించాలి, పుస్తకాన్ని కాపాడుకోవాలి. పుస్తకం ద్వారానే మనకు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్, నిగూఢమైనటువంటి పరిజ్ఞానం మనకు లభ్యం అవుతుంది. కాబట్టి పుస్తకాన్ని బాగా మనం ప్రేమించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పుస్తక ప్రియులు అన్నాం. నిజంగా మీరు ఆ ఎగ్జైట్మెంట్ అంతా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆయన నిజంగా అభిమానించే మీరందరూ కూడా పుస్తకం ఖచ్చితంగా చదవాలి, పుస్తకం కొని చదవాలి, పుస్తకాన్ని ఆదరించాలి, పుస్తకాన్ని ప్రేమించాలి, పుస్తకాన్ని ప్రోత్సహించాలి. ఇక అందువల్ల మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని పుస్తకాలు చదివితే, ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులు కూడా ఎక్కువ మంది యూత్ కాబట్టి నేను చాలామందికి చెప్తుంటా, డిగ్రీ 3 ఏళ్ళు, BA BCom BSc చదివితే 36 నెలలు, అట్లానే బీటెక్ చదివితే 48 నెలలు. నెలకు ఒక పుస్తకం చదివి
నేను డిగ్రీ సమయంలో చదివినటువంటి 48 పుస్తకాలు ఇవి అని ఒక మీ రెజ్యూమేకి ఒక జత చేస్తే మీకు ఎవరు ఉద్యోగం ఎవరో నాకు చెప్పండి. ఖచ్చితంగా అట్లాంటి ప్రభావం పుస్తకం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ పండగ 12వ తారీఖు దాకా జరుగుతుంది కాబట్టి మీరు ఇవాళే కొనుక్కోండి. నిజమైనటువంటి అభిమానం అది. అంబేద్కర్ కూడా బాగా చదువు ద్వారానే మనలో ఒక నైపుణ్యం వస్తుంది. నైపుణ్యమే మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నైపుణ్యం ద్వారానే మన దారిద్ర్యం నుంచి, దాస్యం నుంచి బయటపడతామని చెప్పారు. కాబట్టి అట్లాంటి మహనీయుల్ని ఆదరించే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. గాంధీజీ కూడా పుస్తకాన్ని చివరి వరకు పత్రికని ఆయన 4 పత్రికలకు సంపాదకుడుగా ఉన్నారు. ఆయన పుస్తకం రాశారు. సత్యశోధన అనే పుస్తకం ఆయన రాశారు. ఆ పుస్తకం ప్రపంచంలో అతి ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి పుస్తకాల్లో సత్యశోధన ఒకటి. అందుకని పుస్తకం మన మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటుందన్నమాట.